జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ పణిపంతులు. ఈరోజు ధర్మ సందేహం ఏమనగా అంటే, మనము ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఏవైనా చేసే సమయంలో పుష్పాలని అంటే పూలని అక్షంతలని ఏ విధంగా వాడాలి? ఏదైనా సరేనండి, పూజాది కార్యక్రమాలలో మనము వాడే అక్షంతలని కాస్త నెయ్యి లేదా నూనె దానిని ఆ ఉన్నటువంటి బియ్యానికి కాస్తగా అద్ది పసుపుని రాసి అక్షంతలని తయారు చేయాలి. ముఖ్యంగా నెయ్యినే వాడాలండి. ఆ తర్వాత మినహాయింపులో నూనెను వాడవచ్చు. అయితే కొంతమంది ఈ మధ్య ఈ యొక్క జన్మదిన వేడుకలు, పుట్టినరోజు ఏదైతే ఉంటుందో అక్కడ చాలా వరకు నేను చూస్తున్నాను, అక్షంతలల్లో కుంకుమ వేస్తున్నారు. కుంకుమ వేయకూడదండి. శుభకార్యం ఏది చేసినా కూడా దాంట్లో ముఖ్యమైన అటువంటి ప్రాధాన్యత పసుపుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి గమనించండి, పసుపును వేసే మీరు అట్టి కార్యాన్ని చేయాలి. ఇకపోతే పూలు ఏవైతే ఉన్నాయో మరి ఆ పూలని తుంచి పెడుతున్నారు. ఆ పువ్వుని పూర్తిగా దాన్ని నామరూపాలు లేకుండా దానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువుని కూడా ఒలిచి ఆ యొక్క పూజకు వేయడం జరుగుతుంది. అలా వేస్తే మహాపాపము. ఆ వేసే అటువంటి పువ్వుకు ఫలితం లేకుండా పోతుంది, పూజకు కూడా ఫలితం లేకుండా పోతుంది. దయచేసి గమనించండి, పుష్పాలనే కానీ అక్షంతలనే కానీ పువ్వులు చాలా లేని సమయాన ఒక్క పువ్వు అయినా సరే అండి, ఆ స్వామి పాదాల దగ్గర పెట్టేసి నమస్కారం చేస్తే సరిపోతుంది. అక్షంతలను మాత్రం పసుపు వేసి మీరు వాడండి, మంచి శుభ ఫలితం దక్కుతుంది. ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అదేవిధంగా మీకు తెలియని వాళ్ళకి ఈ యొక్క వీడియోని తెలియపరచండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.